దేవుడి స్తోత్రం. మీ అందరికీ దేవుడి మాటలు కూర్చోవు. దేవుడు యాకోబుని పేరు పెట్టి యాకోబు పద్మనారాము నుండి వచ్చుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆస్వాదించాను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడన్నమాట. అంతకత్తం ఒకసారి ఆస్వాదించాడు కదా యాకోబుని ఎబ్బోకు రేవు దగ్గర ఆస్వాదించాడు, కానీ పూర్తి ఆశీర్వాదం రాలా యాకోబుకి. పూర్తి ఆశీర్వాదం యాకోబుకి రాలా. ఇక్కడ ఇచ్చాడు. ఆదికాండం 35వ అధ్యాయం 10వ వచనంలో ఇచ్చాడన్నమాట. ఇశ్రాయేలు అని మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడును, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసన పుట్టెదరు. నేను అబ్రాహామునకును ఇస్సాకునకు ఇచ్చిన దేశము నీకు ఇచ్చేదను, నీ తర్వాత నీ సంతానమునికి ఈ దేశాన్ని ఇచ్చేదను అని చెబుతున్నాడు అన్నమాట. అబ్రాహాముకి ఇస్సాకి ఇచ్చిన ఆశీర్వాదం నీకు ఇస్తున్నాను, నీ తర్వాత నీ సంతానానికి కూడా ఇస్తున్న ఆశీర్వాదం అంటున్నాడు దేవుడు. అలా చెబుతున్నాడు అన్నమాట. మనం దేవుడికి లోబడి దేవుడి మాట విని దేవుడిని వెంబడిస్తే అలా మన పిల్లల తరాలను ఆశీర్వదిస్తాడు దేవుడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వదిస్తాడు బట దేవుడి మాట వింటే. నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకు ఇచ్చేదను, నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదను అతనితో చెప్పాను. దేవుడు అతనితో మాట్లాడిన స్థలం నుండి పరమునకు వెళ్ళాను. ఆయన వెళ్ళిపోయాడాక దేవుడు వెళ్ళిపోయాడనమాట. ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దాని మీద పానార్పణము పోసి నూనెయు దాని మీద పోసి తనతో దేవుడు మాట్లాడిన చోటుకి యాకోబు బేతేల్ అని పేరు పెట్టాడంట. బేతేలు నుండి ప్రయాణమైపోయి ఎఫ్రాతాకు వెళ్ళి మార్గంలో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవేదన పడాను. అక్కడ రాహేలు చనిపోయింది కదా. వచ్చేటప్పుడు రాహేల్ని అక్కడ సమాధి చేసి ఒక స్తంభం పాతాడనమాట. అది నేటి వరకు రాహేలు సమాధానం ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా అన్నమాట. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభం కట్టాను. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభం. ఇశ్రాయేలు ప్రయాణమై పోయి మిగ్దోలో ఏదేరు కవతల తన గుడారం వేసాను. ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించినప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన జిల్పాతో సైనించాడు. తండ్రి ఉపపత్మైన జిల్పాతో సైనించాడంట యాకోబు పెద్ద కుమారుడు. వాళ్ళు మంచి ప్రవర్తన కాదు, వాళ్ళు పుట్టారు, కానీ వాళ్ళలో ఏసేపు ఒక్కడే మంచివాడు. వాళ్ళు 10 మంది ఇక మంచోళ్ళు కాదు. మంచోళ్ళు అయితే తండ్రి భార్యతో సైనిస్తారా? వాళ్ళన్నా సైనించరు కదా. అది ఇశ్రాయేలుకి వినపడిందంట. ఇశ్రాయేలుకి వినపడింది. అట్లాగే
మనం ఎవరితో ఎట్లా ఉండాలో, ఎవరితో ఎట్లా ఉండాలో, ఎవరిని ఎట్లా మాట్లాడాలో, ఎవరితో మనం అవన్నీ తెలుసుకోవాలన్నమాట. తెలుసుకుని మనం ఒకరిని మన తండ్రి భార్య అయింది, ఎవరి భార్య ఆయన తెలుసులా అతనికి. అయ్యే మళ్ళీ కళ్ళు నెత్తుకొచ్చిన మనుషులు అంటే అదే తండ్రి భార్యతో క్షీణించాడా, తండ్రి భార్యతో క్షీణించాడంట. ఇస్సాకు ఈ యాకోబు తండ్రి ఇంటికి వచ్చాడు కదా. తండ్రి ఇంటికి వచ్చినాక ఈ ఇస్సాకు బహు సంవత్సరములు గడిచిన వృద్ధుడై ఉన్నాడు అన్నమాట. వృద్ధుడై ఉన్నాడన్నమాట. ఇస్సాకు బ్రతికిన దినములు 180 దినములు బతికాడంట ఇస్సాకు. అప్పుడు ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము ఇడిచెను. మృతి పొంది తన పితరుల సమాధి వద్దకు చేర్చబడి అతని కుమారులైన ఏశాబు యాకోబులు అతన్ని పాతిపెట్టిరి. తన కుమారులు ఏశాబు యాకోబు అతను పాతిపెట్టారన్నమాట. అలాగే ఇస్సాకు 180 సంవత్సరాలు బతికాడనమాట. తండ్రి మీద అబ్రాము మీద ఒక 5 సంవత్సరాలు ఎక్కువే బతికాడు. అబ్రాము 175 సంవత్సరాలు బతికాడు. ఈ 180 సంవత్సరాలు బతికాడు అనమాట. అలాగే దేవుడితో మనం ఉంటే, దేవుడితో సాంగత్యం చేసుకుని దేవుడితో ఉంటే మన జీవితం బాగుంటుంది. మనం ఎక్కువ సంవత్సరాలు బతుకుతామన్నమాట. దేవుడు దగ్గరగా ఇస్తాడు. అంతేగాని మనం ఇష్టానుసారంగా జీవిస్తే ఎట్లా? దేవుడు ఇప్పుడు నిన్ను చేసింది దేవుడు. నువ్వు దేవుడిని కనపరచాలి. కానీ నువ్వు లోకంలో వాళ్ళని కనపడుతూ వీళ్ళని కనపడుతూ అట్లా అయితే దేవుడు ఊరుకుంటాడా? ఇప్పుడు మన బిడ్డలో ఎవరన్నా నువ్వు నా తండ్రివి నువ్వే అని వెళ్తే ఏమంటారో, ఈ తండ్రి ఏమంటాడు? అట్లాగే మనం ఎవరం, మన తండ్రి ఎవరో, మన తల్లిదండ్రి ఎవరో తెలుసుకుని, పరాయి వాళ్ళు ఎవరో తెలుసుకుని మనం మెసులుకోవాలి. అలాంటి జీవితం మనం జీవించాలి. అంతేగాని మనం వాళ్ళని కనపరచాలి, వీళ్ళని కనపరచాలి అనుకుంటే అట్లాగా మనం దేవుడికి కనపరచాలి. మనం పుట్టింది, దేవుడు పుట్టింది మన మీద ఒక ఇది పెట్టుకుని మనం దేవుడిని కనపరచాలని ఆయన ఉద్దేశం పెట్టుకుని మనల్ని చేశాడనమాట. సృష్టికర్త దేవుడిని ఆరాధన చేయాలి. ఆన్లైన్లో ఆరాధన చేస్తే ఎట్లా? మనం సృష్టికర్తని మనం తెలుసుకోవాలన్నమాట. తెలుసుకుని జీవించాలి. జీవిస్తే అప్పుడు మన జీవితానికి అర్థం ఉంటుంది. అంతేగాని నేను వీళ్ళు కనపడిన వాళ్ళ నీ తండ్రి అంటే ఊరుకుంటారా? నీ తండ్రి అంటే ఎవరో ఒకరు మీ తండ్రి. కనపడిన వాళ్ళ తండ్రి అయితే మన తండ్రి యెహోవా దేవుడు యేసయ్య. తండ్రిగా ఆరాధించాలి. అంతేగాని మనం బొమ్మలు చేసుకుని నువ్వే నా తండ్రివు, నువ్వే నన్ను నడిపించావు, నన్ను బతికించావు, నన్ను కాపాడావు, పితరులు అట్టగా విగ్రహాలు చేసుకుని ఆరాధన చేశారంట. అట్లా చేయకూడదు మనం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంత భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించి ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, అన్ని ఇచ్చి కాపాడుతుంటే నువ్వు నీ సృష్టికర్తను మర్చిపోయి సృష్టికర్తను పూజించకుండా నువ్వు ఎవరినో పూజిస్తే ఎట్లాగా అది? ఇప్పుడు మా తండ్రి మాట అనుకోండి, ఎవరి మాట విన్నావు అనుకో, అది ఎట్లా ఉంటుంది? బాగుంటుందా? నీ తండ్రి మాట నువ్వు వినాలి. పరాయిలు ఎవరి మాట వింటే అది ఎట్లా ఉంటుంది? అది నవ్వుతారు చూస్తున్నాడు కాడా. ఏంటి నీ తండ్రి వాళ్ళేంటి? నీ తండ్రిని నువ్వు అనుసరించాలి. కానీ వాళ్ళ తండ్రి అంటావేంటి?
ఎంత అంటే అంటారు అంటారు కదా. అట్లాగే మన తండ్రి మనం ఆనంద పెట్టి బిడ్డలుగా ఉండాలన్నమాట. దేవుడు మనల్ని చేశాడు, చేసి సంతానాన్ని పెంచుకుంటూ దేవుణ్ణి స్తుతించి ఆరాధించమన్నాడు అన్నమాట. స్తోత్రం, హల్లెలూయా. అలా స్తుతించి ఆరాధించాలి, మనం కనపరచాలి. సృష్టికర్తను ఆరాధించకుండా మానవులు ఆ మార్గాలు చెరిపేసుకుని అంటే దేవుడు సృష్టికర్త వదిలేసి మనుషులంట అష్టవేరుగా తిరుగుతుంటే అప్పుడు దేవుడు మళ్ళీ మానవులను లోకాన్ని ఎంతగానో ప్రేమించి భూలోకానికి దిగి వచ్చాడంట. పరలోకాన్ని విడిచి యేసుక్రీస్తు ప్రభులేక దిగి వచ్చాడు. ప్రేమమయుడు కనుక ఎంతో ప్రేమించాడు మనల్ని. ప్రేమించి మన కొరకు ప్రాణం కూడా పెట్టాడు. చివరికి ప్రాణం పెట్టాడనమాట. మన కొరకు ముచ్చిందేడుగా తిరిగి లేచి మనతో సజీవుడిగా ఉన్నాడనమాట. మనలో ఉన్నాడు, అంతా ఉండి నడిపిస్తున్నాడు అనమాట. అది మనం తెలుసుకోవాలి. నిన్ను చేసింది ఎవరో, నీకు బతికించింది ఎవరో, నిన్ను పోషిస్తుంది ఎవరో, నిన్ను నడిపిస్తుంది ఎవరో, అది తెలుసుకోవాలి కదా. తెలుసుకుని నువ్వు బ్రతకాలి కదా. బ్రతికితే అప్పుడు నువ్వు బ్రతికిన దానికి అర్థం ఉంటుంది. అంతేగాని నీకు నువ్వే వచ్చేసావా, నీకు నువ్వే రావు కదా. దేవుడు, నీకు దేవుడు ఉన్నాడు. ఆ దేవుడిని తెలుసుకోవాలి. అదే ఆ దేవుడిని తెలుసుకుంటేనే నిజమైన సార్థకం నీ బతుకు. నన్ను పుట్టించింది ఎవరో, నన్ను ఇక్కడ ఈ భూలోకంలో జన్మింప చేసింది ఎవరో అని నువ్వు తెలుసుకుని దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఆయన మాట వింటూ ఆయనలో జీవించాలన్నమాట. జీవిస్తే దేవుడి కాడ ఆనందిస్తాడనమాట. దేవుడితో ఉంటే నీకే దుఃఖం ఉండదు, ఏ విధం ఉండదు, శ్రమ ఉండదు. శ్రమ వచ్చినా కానీ దేవుడు నీకు తోడై ఉంటాడు. ఇప్పుడు సైతాను వస్తాడు, మనల్ని పాడు చేయాలని వస్తాడు. ఆ సైతాన్ వచ్చినప్పుడు మనం కనపడకూడదు ఆ సైతానికి. మన దేవుడు కనపడాలన్నమాట. మనం మన దేవుడి చాటుకి వెళ్ళిపోవాలంటే ఏంటి? ప్రార్థన చేయాలన్నమాట. ప్రార్థన చేస్తే దేవుడి చాటు మనం వెళ్ళిపోతాం, మనం మరుగైపోతాం. దేవుడు కాపాడుతాడు. దేవుడు కనపడితే ఆ సైతాన్ని కూడా వెళ్ళిపోతాడు, పారిపోతాడు, ఉండడు. అదే దేవుడు లేకుండా మనం ఒక్కడే సింగిల్గా ఉన్నాం అనుకో, మనల్ని ఆడుకుంటాడు. బంతి ఆడుకున్నట్టు, వాలీబాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటాడు అనమాట. ఆ శాంతి ఆడుకోకూడదు, సైతాన్ని ఇవ్వకూడదు. సైతాన్ని ఎదిరించి ప్రార్థన జీవితం కలిగి ఉండాలన్నమాట. దేవుడి బిడ్డలు వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. వాళ్ళ జోలికి వెళ్తే వాళ్ళ తండ్రి ఉన్నాడు, మనల్ని అక్కడి నుంచి పంపించేస్తాడు, మనల్ని ఇచ్చేస్తాడు. భయపడాలన్నమాట. నీకు తండ్రి లేకుండా నువ్వు జీవిస్తే ఎట్లాగా? తండ్రి ఉంటే నీకు కాపుదల ఉంటుంది. తండ్రి లేకపోతే నీకు కాపుదల ఎట్లా ఉంటుంది? నీకు కాపుదల ఉండి నువ్వు జీవించాలి. ఎవరు నీ మీద రావాలనుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు? ముందు అతని జోలికి వెళ్ళకూడదురా, వాళ్ళ తండ్రి ఉన్నాడా, వాళ్ళ నాన్న ఊరుకోడా అని అంటారన్నమాట. దేవుడి స్తోత్రం. అలాగే మనకు తండ్రి ఉండాలి, తండ్రి నీళ్ళలో ఉండాలి, మనం తండ్రి సాటిని ఉండాలి. తండ్రి ఉంటే మన సమస్తం ఆ తండ్రి చూసుకుంటాడనమాట. మనకి ఏ అపాయం రాకుండా ఆయన చూసుకుంటాడు. అన్ని విషయాల్లో మనకు తోడుగా ఉంటాడనమాట. అలాంటి జీవితం కలిగి మనం ఉండాలి. దేవుని గణపరుచుకుంటూ భక్తిగా ఆయన్ని ప్రార్థించుకుంటూ ఆయనలో జీవిస్తే మన జీవితం సార్థకం అవుద్దిమాట. అలా ఉండాలి. అంతేగాని మనం ఏ సెట్ కాపాడితే ఆ సెట్కి, ఏ పుట్టు కాపాడితే ఆ పుట్టుకే మనం దండం పెడితే ఎట్లా ఉంటుంది? నువ్వు అసలు నీకు తెలిసినోడో తెలవనోడు ఇప్పుడు నువ్వు తండ్రి ఉన్నావు, ఏ తండ్రి మడితే ఆ తండ్రి వెళ్ళి డాడీ అంటావా? అంటే ఏమంటారు? పిచ్చోడు అంటారు. పిచ్చోడు అంటాడు. మీ డాడీ అంటే ఎవరేమంటారు? ఈ డాడీ అంటున్నాడు ఏంటో కనపడిన వాళ్ళందరినీ
అందరు డాడీలు ఉన్నారు వీళ్ళకే అని వాళ్ళు అంటారన్నమాట. అట్లాగే మనం దేవుణ్ణి అనుసరించుకునే బిడ్డలుగా ఉండాలన్నమాట. అలాంటి జీవితం దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుని మాటలు దీవించుగాక.